మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు కూడా ఆయన తప్పు చేయలేదు అని నమ్మారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మనిషిని ముందు నమ్ముతాను తారా. అన్నీ తెలుసుకున్నాక నేను పెంచుకున్న నమ్మకం తప్పు కాదు అని నిరూపించుకుంటాను. ఆదిత్య గారు ఈ పని చేసి ఉండరు అని నాకెప్పుడూ అనిపించింది. ఎవరో కావాలని తెలివిగా ఆయన్ని డైవర్ట్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారని నాకర్థమైంది. అందుకే డిపార్ట్మెంట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును నేను సాల్వ్ చేశాను. ఆ డబ్బడిగిన వాడిని అరెస్ట్ చేసి మా స్టైల్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. చాలా థ్యాంక్స్ మేడం. ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాంటి ఇంట్లో ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదు అని నేను కోరుకుంటాను. ఈరోజు ఆదిత్య సార్ విషయంలో మీరు చేసిన హెల్ప్కి వాళ్ళ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటో తారా, నీకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను కొట్టొద్దు మేడం, నన్ను వదిలేయండి. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావురా? అదే మేడం, భద్రి చనిపోయాక నాకు భయం వేసింది. ఊరు వదిలి పారిపోయాను. నిన్నే వచ్చాను. నా తమ్ముడు చనిపోతే నువ్వెందుకు పారిపోయావు? అంటే వాడి చావుకి నువ్వే కారణమా? లేదు మేడం, నాకేం సంబంధం లేదు. నాకేం తెలీదు. దయచేసి నన్ను వదిలేయండి మేడం. నీ భయమే చెప్తుందిరా నీకేదో తెలుసు అని. మర్యాదగా అది నాకు చెప్పకపోతే నా తమ్ముడి దగ్గరికి నిన్ను పంపిస్తాను. చెప్పాను కదా మేడం, నాకు తెలీదు. అయినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? బద్రి చనిపోయిన రోజు నువ్వు వాడుతూనే ఉన్నావు కదా, మరి మధ్యలో ఎలా మాయమయ్యావు? అదే మేడం, బద్రి ఒక అమ్మాయి మీద కన్నేశాడు. నాకు కావాల్సింది ఆ మత్తు. అందులో నేను గమ్మత్తుగా తేలిపోవాలి. ఆ రోజు తను బాగా తాగున్నాడు. అదే టైంలో ఆ అమ్మాయి ఇంకొకడు వెళ్తున్నారు. బద్రి కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు. వద్దని నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు. నన్ను మధ్యలోనే దించేసి తను వెళ్ళిపోయాడు. ఏంట్రా? ఇక నుంచి నీ పన్ను చూసుకో, నేను వెతుక్కుంటాను. ఆ తర్వాతే తెలిసింది తను చనిపోయాడని. అమ్మాయి ఇంకొకడు అంటున్నావు? పక్కన ఎవరున్నారు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా మేడం. ఇంకొకడు ఉన్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను చెప్పేదంతా నిజమే. నువ్వు ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను, తప్పకుండా గుర్తుపడతాను మేడం. ఎందుకంటే అలా వెంట పడడం తప్పని బద్రి కూడా చెప్పాను.
మేడం ఈ అమ్మాయి కోసమే మేడం ఆ రోజు బద్రి వెంటపడింది. ఈ అమ్మాయి మీద మీ తమ్ముడు కన్నేశాడు. ఈ అమ్మాయితో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావు కదా? అవును మేడం, ఇతనే. ఇడియట్, వీడి బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఈ అమ్మాయికి కాబోయే హస్బెండ్. మేడం, ఈ మధ్య పెళ్లికి ముందే ఇలా బయటికి వెళ్ళడం అలవాటైపోయింది. వాళ్ళిద్దరూ ఆ రోజు అలా వెళ్ళుంటారు. అక్కడికి మీ తమ్ముడు కూడా వెళ్ళుంటాడు. నేను మీకు ముందే చెప్పాను కదా మేడం. అంటే ఆ రోజు వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా బద్రి అక్కడికి వెళ్ళాడన్నమాట. గోపీకి బద్రికి గొడవ జరిగింది. మరి ఎన్ని రోజులు గోపి ఏమీ తెలియనట్టు ఎందుకంత అమాయకంగా నటిస్తున్నాడు? మహేష్, మేడం. ఆ కేసుకు సంబంధించిన ఫైలు వెంటనే తీసుకురా. అలాగే మేడం. ఏంటి తారా, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏదైనా స్పెషల్ చేస్తున్నావా? గుత్తొంకాయ కూర చేస్తున్నాను మేడం. వావ్, ఈ కూరంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఏంటి తరా అలా చూస్తున్నావు? ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అవునా? ఎన్ని రోజులు ఏదో ఒక టెన్షన్లో ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. నిజమే తారా, ఇన్ని రోజులు దేని గురించైతే టెన్షన్ పడ్డానో ఈరోజు దానికి సంబంధించి ఒక చిన్న క్లూ దొరికింది. అటు నుంచి ఎంక్వైరీ మొదలు పెడితే నేను అనుకున్నది పూర్తవుతుందని నాకు కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు బాధలో ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు సొల్యూషన్ దొరికింది అన్న ఆనందంలో ఆకలేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, త్వరగా భోజనం చేద్దాం. ఏంటి మేడం, ఏంటా క్లూ? ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను కదా, నీకు చెప్పకుండా ఉంటానా? ఇదేంటి, తారకి పెళ్ళయింది. తన హస్బెండ్ వికాస్ కదా, అతనేమో సింగపూర్లో ఉంటున్నాడు. ఫోటోలు ఉంటే అతనితో ఉండాలి. మెమోరీస్ దాచుకుంటే ఆ ఫోటోలు కదా దాచుకోవాలి. మరి గోపి ఫోటోలు ఉన్నాయేంటి? ఇవి జాగ్రత్తగా దాచుకుందంటే తారకి గోపి మీద ఏదైనా ప్రత్యేకమైన అభిమానం ఉందా? అసలు గోపి తనకు మంచి స్నేహితుడిని కూడా తార నాతో ఎప్పుడూ చెప్పలేదే. ఇప్పుడు నేను గోపిని అనుమానిస్తున్నాను. కేసులో నాకు దొరికిన క్లూ గోపి గురించి కదా. ఈ విషయం ఇప్పుడు నేను తారతో చెప్పడం కరెక్ట్ కాదు. అసలు తార ముందు నుంచి ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. కానీ తార మనసులో ఇంకేదో ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది గోపి విషయం చెప్పకుండా ఉండడమే బెటర్.